కాడికి పోరగాళ్ళు ఉరుకుల పెట్టి మరి గ్రూప్ 1 విద్యార్థుల కథ అసలు ఎటు తిరుగుతుంది, ఏమవుతుంది? ఇగో ఇప్పుడు ఆయన ఏదో కుంభకోణం కూడా అంటుండు, ఏదో కథ జరిగింది అంటుండు, లోపటంగా ఏదో జరిగింది కాబట్టి ఇదంతా నడిచింది అనేది కూడా అనుకొస్తుండు. నువ్వేమంటావు దీని మీద, గ్రూప్ 1 కథ మీద? నర్సే తాత గారు, టిఆర్ఎస్ ప్రభుత్వం గత 10 మోసం గ్రూప్ 1 పరీక్షల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ గారు నిర్దిష్ట సమయం అన్ని రకాల అవగాహన పెద్ద ఎత్తున గ్రూప్ కానీ అన్ని కానీ 10 సంవత్సరాలు జరిగింది. ఏంటంటే టీఆర్ఎస్ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ మీద వేయడం ఏమున్నది? వాయిస్ 500 మంది ఎగ్జామ్ రాసి ఉన్నారు. 3 రూపాయలకు అమ్ముడుకుంటాను నేను. ఎమ్మెల్యే గారు నిరూపించాలి, సాక్ష్యం ప్రకారంగా కోర్టు చెప్పింది. చంద్రశేఖర్ గారు మీ వాయిస్ ఎందుకో బ్రేక్ అవుతుంది, మీకు సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది. కొంచెం సిగ్నల్ ఉన్న కాడ కూర్చోరా దయచేసి. పైన మీరు మాట్లాడేది క్లారిటీగా వినపడతలేదు, బ్రేక్ అవుతుంది వాయిస్, క్లారిటీ లేదు. కొంచెం సిగ్నల్ ఉన్న కాడ ఏమన్నా కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు వినపడుతుందా? మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకురా? అవునవును. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది విద్యార్థులకు అనేది అందరికి తెలుసు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఒక పెద్ద ఎత్తున గ్రూప్ 1 డిఎస్సి అనేది ఒక సంవత్సరం సుదీర్ఘ కాలంగా చర్చించి విద్యార్థులకు ఎలా వేయాలని ఒక క్యాలెండర్ నిర్మించుకొని వీళ్ళందరికి ఉద్యోగాలు వేస్తే ఈ రోజు ఏం చెప్తున్నారు వీళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు? ఆ కేటీఆర్ కి ఏం పని లేదు, ఆవేశము కోపము ఎక్కువ వస్తుంది ఆయనకు. వచ్చేసి ఆ సోషల్ మీడియాలో పిల్లలు కొందరు పెట్టుకొని విద్యార్థులు ఉసికొలుతుండు. 563 మంది విద్యార్థులు వీరు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకు కోర్టు కొన్ని రకాలుగా ప్రభుత్వం కావచ్చు, కానీ ఇది ఒకటి ఏంటంటే టిహెచ్ఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది ఒక అటానమస్ బాడీది, దానికి ఒక ప్రత్యేకత ఉంటది. దాన్ని ఏం చేయాలి ఏందనేది నిర్ణయించుకుంటది. సిఓలు తీసినా ప్రభుత్వం ఒక చూసుకోగలుగుతుంది. అంతేకాని దాని పబ్లిక్ సర్వీస్ అనేది గతంలో వీళ్ళెవరు పరిపాలించిన దానికి స్వాతంత్రం ఉన్నది. దానికి వాళ్ళ న్యాయ నిపుణులతో చర్చించి విద్యార్థులకు ఎవరికి అన్యాయం జరగకుండా గ్రూప్ 1 విద్యార్థులు పిచ్చి ఆలోచన చేసి ఈ రోజు ఒక స్కూల్లో ఏ సెక్షన్ బి సెక్షన్ ఉంటదండి, ఉంటుంటది. ఒక సెక్షన్ లోనే బి సెక్షన్ లో ఒక ఇద్దరు పిల్లలు ఫస్ట్ 1 సెకండ్ 1 ఉంటారు. అదేనంట మిత్రుడు గౌతమ్ ప్రసాద్ ఏమంటే ఒక సెంటర్ ఇద్దరే వచ్చిరంట, ఇద్దరు రావచ్చు చాలు. దానికి సంబంధం ఒక ప్రైవేట్ స్కూల్ ఒక ప్రభుత్వ స్కూల్ తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న టాప్ రావచ్చు, కానీ గ్రూప్ 1 విద్యార్థుల మీద ఎలాంటి లేదు ప్రభుత్వం. అది వీళ్ళు ఏందనంటే విద్యార్థులకు ఏంటంటే ఒక రెగ్యులేషన్ తీసుకురావాలి, పబ్లిక్ లో ఏదో ఒకటి ఇష్యూ చేయాలి, ఇదొక ఇష్యూ, గ్రూప్ ఇష్యూ అని ఇలాంటివి అన్ని ఏదో సమస్యలు తీసుకొని చేయడం తప్పు కాదు. మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆ దాంట్లో జరిగినటువంటి 563 మంది విద్యార్థులలో ఇప్పుడు 3 కోట్ల రూపాయలు భారీ అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది, అవి తీసుకొని అని చెప్తున్నారు. ఉన్నదాన్ని ఎవడో ఒకటి పేపర్ తీసుకొచ్చి ఆడ చేసిపోయిర్రు వచ్చింది మాకు అని ఎవరు ఇష్టం ఉన్నట్టు అట్లా మాట్లాడుతున్నారు. అది పబ్లిక్ సర్వీస్ అనేది దానికి చైర్మన్ గారు కమిటీ సభ్యులు ఉన్నారు, వారు నా చేసుకొని కూడా చేశారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడి పిల్లల మీద విద్యార్థుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టకాలు చూస్తారు, ఊరుకోరు.
సరే ఈ భాగవతం ఇట్లా ఉంది. 10 సంవత్సరాలు ఈ 10 సంవత్సరం ఒక ఉద్యోగం ఇచ్చిర్రా? తాత నేను మాట్లాడుతున్నా అట్లాగా తాత. ఇప్పుడు మేము కోర్టు తీర్పు మేము ఇచ్చినామా? కోర్టుకు తీర్పు మేము ఇవ్వలేదు కదా, కోర్టు ఇచ్చింది కదా. మరి కోర్టుకు ఏం సమాధానం ఇచ్చిందని చెప్పేసి కోర్టు ఆ తీర్పు ఇచ్చింది. ఏదో బీఆర్ఎస్ పార్టీ చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్